పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్న ఈ మధ్య మా కోడలు మా బాబుతో మాట్లాడుతూ ఏమనందంటే, నేను నీకు సాటి అయిన సహాయాన్ని అంది. అంటే తను మామూలుగా దేవుడు ఆదాంతో పలికిన మాటని తను అలా పలికిందనమాట. నేను నీకు సాటి అయిన సహాయాన్ని అంటే మా బాబు అన్నాడు, నువ్వు సాటి అయిన సహాయమే కానీ సహాయం అంటే ఏంటి, అసిస్టెంట్ కదా, నువ్వు నాకు అసిస్టెంట్వి అన్నాడు. అనేసరికి వెంటనే నేను ఏదో చెప్పబోతుంటే, అసిస్టెంట్ ఏంటి, నేను నీకు సాటి అయిన సహాయం అందించడానికి దేవుడు నన్ను పంపించాడు, అంటే ఎంతైనా సహాయం అంటే అసిస్టెన్స్ అని అర్థం, కాబట్టి నువ్వు నా అసిస్టెంట్వి అని సరదాగా అన్నాడు. నేను అప్పుడు అన్నాను, స్త్రీ అయినా పురుషుడైనా దేవుల్లో ఒకే విధంగా చేయబడ్డారు, కానీ వాళ్ళ ధర్మాలు వేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని కోసం నియమించబడ్డారు, దేవుల్లో వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి సరదాగా కాసేపు మాట్లాడుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది సహాయం అనే దాని మీద ఒక చిన్న ధ్యానం చేద్దామని అనిపించింది. అయితే ఆది నుండి కూడా దేవుడు మనకి సహాయకుడుగానే ఉన్నాడు. భర్తకి భార్య ద్వారా సహాయమైన, మనకి బిడ్డల ద్వారా సహాయమైన, తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, అందరి ద్వారా సహాయము దేవుడు అందిస్తూ ఉంటారు. అది దేవుడు అంతర్లీనంగా ఉండి అనేక విధాలుగా ఎన్నో వస్తువుల ద్వారా, మనుషుల ద్వారా సహాయం చేస్తూ ఉంటారు. అయితే ప్రత్యక్షంగా ఆయనే సహాయం చేసిన అనేక సందర్భాలు మనకి బైబిల్ గ్రంథంలో కనపడతా ఉంటాయి. మనకి పాత నిబంధనలు యేసుక్రీస్తు రాకముందు తండ్రి అయిన దేవుడు ఎలా సహాయకుడిగా ఉన్నాడో అనేక విధాలుగా మనం చదువుతూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండంలో 33వ అధ్యాయము 26వ వచనంలో అక్కడ ఏమని ఉంటుందంటే, యెషూరును నీ దేవుని పోలినటువంటి దేవుడు ఎవ్వరూ లేరు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, ఆయన మహోన్నతుడై నీకు సహాయం చేయును, మేఘవాహనుడగును అని కూడా అక్కడ ఉంటుంది అనమాట. అంటే యెషూరును అంటే ఇశ్రాయేల్ని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ఇంగ్లీష్లో అప్రైట్ వన్ అంటే నీతిమంతుడు, ఇశ్రాయేల్ని సూచిస్తూ దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఆకాశ వాహనుడై వస్తాడు. అంటే దేవుడే పూనుకొని నీకు సహాయం చేస్తాడని తన జనాంగమైన ఇశ్రాయేల్ జనాంగంతో అక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ దావీదు మహారాజు గారు చెప్తా ఉంటాడు, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనునని. అదేవిధంగా కీర్తనలు 28:7లో కూడా అలాగే దేవుని సహాయం గురించి ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవాయే నాకు కేడము, ఆయన నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నది కాబట్టి ఆయన నాకు సహాయం చేయను. అంటే నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఆయనే నాకు ఆశ్రయము, నాకు కేడము, నా హృదయం ఆయన యందు నమ్మకం ఉంచుకున్నది కాబట్టి ఆయన నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారని చెప్తా ఉన్నారు. ఇంకా మనకి అందరికీ పరిచితమైనటువంటి కీర్తన 121వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది, 1వ వచనంలో ఉంటుంది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము యెహోవా వల్లనే కలుగుతుందని చెప్తా ఉంటారు అక్కడ. అంటే దేవుని వల్లనే మనకి కలిగే సహాయం అంతా అని దావీదు మహారాజు గారు, ఆ తర్వాత ప్రవక్తలు ఎవరైనా చెప్పేది అదే చెప్తూ ఉంటారు. ఇంకా మనం చూడగలిగితే యెషయా గ్రంథంలో కూడా ఆ సహాయం గురించి ఎంతో స్పష్టంగా ఉంటుంది. యెషయా గ్రంథంలో 59, 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దానిని అంటే ఒక్కొక్కరు ఏ వయసులో, ఏ ఆత్మీయ స్థితిలో వారు గ్రహించారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా లేటుగా గమనించాను దాన్ని. అదేమని ఉంటుందంటే, అక్కడ ఆయన సంరక్షకుడు లేకుండాట చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆయన ఆశ్చర్యపోయెను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయన అని ఉంటుంది. అంటే అక్కడ దేవుడి గురించి చెప్తున్నారు. ఆయన మనుషులను చూసినప్పుడు సంరక్షకుడు వీళ్ళకి లేడు అని గమనించి మధ్యవర్తి ఎవరు లేరే వీళ్ళకని ఆశ్చర్యపోయారంట. అప్పుడు దేవుని యొక్క బాహువే ఆయనకి సహాయం చేసింది. ఇప్పటిదాకా మనం చూసుకున్నవన్నీ కూడా యెహోవా దేవుడే మనకి సహాయం చేశాడని ఇప్పటిదాకా మనం కొన్ని వచనాల ద్వారా కొంత నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే, దేవునికి సహాయం చేసేవారు ఒకరున్నారు. అది ఎవరు అంటే బాహువు. ఆయన బాహువు, ఆయన దక్షిణ హస్తం అని కూడా ఇంకో చోట ఉంటుంది. కానీ ఇక్కడ బాహువుకు ఒక పేరుంది, మధ్యవర్తి. మనకందరికీ తెలుసు దేవునికి మనకి మధ్యవర్తి యేసుక్రీస్తు. కాబట్టి యెహోవా దేవుని యొక్క బాహువే యేసుక్రీస్తు. అది నేను తెలుసుకునేటప్పటికి ఇంచుమించు నాకు 35 ఏళ్ళు అలా వచ్చినాయి. యెహోవా దేవుని యొక్క బాహువే యేసుక్రీస్తా అంటే యెహోవా దేవుని యొక్క అద్వితీయ కుమారుడిగా ఆయన రూపంగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఇక్కడ చూస్తే ఆయన బాహువే ఆయనకి సహాయం చేసిందంటే యెహోవా దేవునికి సహాయం చేసేవారు యేసుక్రీస్తు వారు. అంటే ఎలా సహాయం చేశారంటే, మనకి
ఆయనకి మధ్య యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా వచ్చారు. ఎందుకు? యెహోవా దేవుడే ఆయనే వచ్చి సహాయం చేయొచ్చు కదా అంటే, మనం పాపము చేసి ఆయన దగ్గర నుంచి తొలగిపోయాము. ఆయన పవిత్రుడు, ఆయన వెలుగుమూర్తి, ఆయనని మనము మన కంటితో చూడలేము. మనకి పత్రికల్లో కూడా ఉంటుంది, ఎవ్వరు ఎప్పుడు కూడా దేవుని చూచి ఉండలేదు, ఏ నరుడు కూడా ఆయన్ను చూడలేదు అని ఉంటుంది. అమరత్వమున నిత్యము వసించువాడు ఆయనే అని కూడా ఉంటుంది. అంటే యెహోవా దేవుణ్ణి మనం చూడలేము. మన కన్ను, మన శరీరము, మన పరిస్థితి, మన అపవిత్రత దానికి అంగీకరించదు. కానీ మన పాపాన్ని పరిహారం చెయ్యాలంటే మాత్రం మన ఎవ్వరి వల్ల కాదు. దేవుడు రావాలి, కానీ ఆయన మనం చూడలేము. ఎలా? దానికి పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తే ఆయనకి సహాయకుడు. ఆయన ఆత్మే, దేవుడు ఆత్మ. ఆ ఆత్మే శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆ రీతిగా దేవునికి సహాయం చేసిన శరీరధారి అయిన ఆత్మ శరీర రూపంలో వచ్చిన ఆత్మరూపుడైన యేసుక్రీస్తు ఆయనకి సహాయం చేశాడు. ఆయన నీతే ఆయనకు ఆధారమైందని చెప్తారు. ఎంత స్పష్టంగా ఉందో అక్కడ. అంటే అందరికీ దేవుడు సహాయకుడు అయితే దేవునికి సహాయకుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనలో మనం నమ్మకం ఉంచాలని, ఆయనే దేవుని దగ్గర నుంచి వచ్చిన మెస్సయ్య అని, ఆయన అన్నిటి మీద తనకు అధికారం ఉందని నిరూపించుకుంటూ ఎన్నో అద్భుతాలు చేశారు. మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 22-23 వచనాల్లో ఒకటి గమనించగలం. అక్కడ మూగా చెవిటి దెయ్యం గల ఒక బాలుణ్ణి వాళ్ళ తండ్రి తీసుకొస్తారు. యేసుక్రీస్తు దగ్గర తీసుకొస్తే ఆయన రూపాంతరపు కొండ మీద యోహానుతో పేతురుతో అక్కడ ఉంటారు. ఆ కొండ మీద నుంచి ఆయన రూపాంతరం అయిపోయి కిందకి దిగి వచ్చేసరికి ఆ బాలుడి తండ్రి ఏం చెప్తారంటే యేసుక్రీస్తుతో, ఈ బిడ్డకి ఈ అస్వస్థత ఉంది, వాడు ఎప్పుడు నీళ్ళల్లో అగ్నిలో పడిపోతా ఉన్నాడు, ఈ బిడ్డకి ఆ దయ్యాన్ని వదిలించడానికి నీ శిష్యులు ఎంత ప్రయత్నించినా కుదరట్లేదంటే అప్పుడు యేసుక్రీస్తు శిష్యుల వైపు తిరిగి, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా అని కోప్పడతారు. ఎంతకాలము నేను మీతో ఉంటాను అని ఆ తండ్రి వైపు తిరిగి, నీకు నమ్మకం ఉందా వీడికి స్వస్థత జరుగుతుంది అని అంటే, ప్రభువా నాకు నమ్మకం ఉంది, కానీ నాకు అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి అంటారు. నమ్మకం ఉంది అంటున్నారు, కానీ అపనమ్మకం లేకుండా సహాయం చేయంటే ఎంత నమ్మినా సరే ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి చాలా మంది మనలో అపనమ్మకంలోకి దిగజారిపోతాం. అట్టి అపనమ్మకంలోంచి కూడా మనల్ని బయటకు తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు సహాయం చేస్తారు. ఆయన అనేక రీతులుగా మనకు సహాయం చేశారు, చేస్తూ ఉన్నారు. కానీ అపనమ్మకం అనే దానిలోంచి కూడా బయటకు రావడానికి ఆయన సహాయం చేస్తా ఉన్నారని మనకి ఇక్కడ చెప్పబడతా ఉంది. అంతేకాకుండా రోమీలకు రాస్తూ 8వ అధ్యాయము 26వ వచనంలో పరిశుద్ధమైన ఆత్మదేవుడు కూడా మనకి సహాయం చేస్తారని చెప్తున్నారు. ఏ విధంగా అంటే అక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. ఎలాగా అంటే మనకు యుక్తముగా ప్రార్థన చేయట ఎలాగో తెలియదు కాబట్టి ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే మనల్ని పుట్టించిన దేవుడే, ఆ సృష్టికర్తే మనకి సహాయకుడుగా ఇప్పటిదాకా ఉన్నారు. అంతేకాకుండా మన పోషణ ఆయనదే, మన రక్షణ ఆయనదే. యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ కూడా ఆయనే అందించారు. మనల్ని నడిపించేవారు ఆయనే, మనల్ని సంరక్షించేవారు ఆయనే. మన పక్షాన మనకి ఆయన దగ్గర విజ్ఞాపన చేయడానికి ఆత్మ కూడా మనకి సహాయం చేస్తా ఉన్నారు. ఇన్ని రకాలుగా తప్పిపోయిన మనల్ని రక్షించిన వాడు ఆయన, నడిపించేవాడు ఆయన, చివరికి ఆయనని చేరుకోవాలంటే ఒక మార్గంలాగా యేసుక్రీస్తుని మనకు అందించిన వాడు ఆయనే. యేసుక్రీస్తు మనకు సహాయం చేశారు. యేసుక్రీస్తు లేని కాలంలో ఆత్మ మనలో ఉండి మన పక్షాన ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తారంట. అంటే మన ప్రార్థన కూడా సరిగ్గా మనము చేసుకోలేమని, ఆ ప్రార్థన కూడా మన ద్వారా ఆత్మ చేయడం అనేది ఎంత అద్భుతమో. సహాయానికి ఇంతకంటే మించిన అర్థం ఇంకేది ఉండదు. సహాయం అంటే మనం మామూలుగా కొంచెం సేపు చేస్తాము, కొన్ని రోజులు చేస్తాము, లేదంటే మన పిల్లలకి కొన్ని సంవత్సరాలు చేస్తాము. కానీ దేవుడు పుట్టిన దగ్గర నుంచి మన పాపాల నుంచి విమోచింపబడేదాకా, విమోచించిన తర్వాత కూడా మనము దేవుని చేరుకునేదాకా మన పక్షాన విజ్ఞాపన చేయటం కూడా సరిగ్గా రాని మనకి ఆయనే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంతకంటే గొప్ప సహాయకుడు ఎవ్వరు లేరు. అట్టి గొప్ప సహాయకుడైన దేవుని, సజీవుడైన వాణ్ణి మనము కలిగి ఉన్నందుకు మన జీవితాలు ఎంతగా ధన్యమయ్యాయో. అట్టి దేవుణ్ణి, ఆయన సహాయం ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండగలుగులాగున చిన్న ప్రార్థన చేస్తూ ఆయనని వేడుకుందాం.
మహోన్నతుడా మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఏ విధంగా ఎన్ని రూపాలలో ఎన్ని విధాలుగా మీరు మాకు సహాయం చేశారు చూస్తున్నాం ప్రభా. నాయన దేవుడువైన పరమ తండ్రివైన నీకు యేసుక్రీస్తు బాహువుగా మమ్మల్ని సంరక్షిస్తూ నీకు సహాయం చేశారు ప్రభా. నాయన నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించావు కాబట్టి నీ కుమారుణ్ణి మమ్మల్ని రక్షించటానికి నీ పక్షాన పంపించావు ప్రభా. అంతేకాకుండా విజ్ఞాపన చేసే ఆత్మను బట్టి కూడా ప్రభా మేము ఎంతగానో స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం తండ్రి. ఈ సహాయాన్ని మేము మా జీవితాంతము ప్రతి అడుగులో కూడా ప్రభా ఈ సహాయాన్ని గుర్తుంచుకుంటూ నిన్ను వేడుకుంటూ మా కన్నులు నీ వైపు చూస్తూ మా జీవిత ప్రయాణాన్ని ప్రభా మేము నిరంతరము విజయ పదంలో కొనగలిగేలాగున నన్ను మమ్మల్ని అందరినీ నీ యొక్క చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. As Jesus now, He's always near with all